హల్లెలూయా 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 హల్లెలూయా. యేసయ్యా నీకే వందనాలయ్యా. ప్రతి ఒక్కరం స్తుతిద్దాం. రెండు కళ్ళు మూసుకొని రెండు చేతులు ఆకాశం ఎత్తి యేసయ్యా నీకే స్తోత్రాలయ్యా. అయ్యా ఎక్కడైతే నా నామంలో ఇద్దరు ముగ్గురు కూడి ఉంటారో అక్కడ నేను ఉంటానని వాగ్దానం చేసిన దేవుడవయ్యా, ఈ రాత్రి మీరు దిగి వస్తుండగా నా తండ్రి ప్రభువా ప్రతి ఒక్కరం స్తుతిద్దాం. ఏ ఒక్కరు మౌనంగా ఉండే సమయం కాదు ఇది. ఇదిగో మీరు నోరు బాగుగా తిరుగుతుందని నింపుతా అంటున్నాడు దేవుడు. ఈ రాత్రి ఎవరైతే నోరు నింపుకుంటారో వారి స్థితిగతులను మార్చబోతున్నాడు దేవుడు ఈ రాత్రి. యేసయ్యా నీకే స్తోత్రాలంటూ ప్రతి ఒక్కరము స్తుతిద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసయ్యా నీకే వందనాలు ప్రభువా. అయ్యా యేసయ్యా నీకే వందనాలు ప్రభువా. ఎంతైనా నమ్మదగిన దేవుడవయ్యా, నమ్మదగిన దేవా. అయ్యా నా తండ్రి ప్రభువా, మానవునికిరని నా ప్రభువా, ఈ రాత్రి నా తండ్రి ప్రభువా నిన్ను స్తుతిస్తానయ్యా. ఈ రాత్రి నేను గణపరుస్తాను ప్రభువా. ప్రతి ఒక్కరము స్తుతిద్దామా. ఇదిగో స్తుతులపై దుర్గాన్ని స్థాపిస్తున్న యేసయ్యా ఈ రాత్రి ప్రతి ఒక్క బలహీనతను తీసివేయబోతున్నాడు. ఎవరైతే బలము కావాలని ఆశ కలిగి ఆయన అడుగుతారో ఆయన నూతనమైన బలము చేత నింపబోతున్నాడు ఈ రాత్రి. అడుగుదాం, ప్రతి ఒక్కరం అడుగుదాం. ఏ ఒక్కరు మౌనంగా ఉండే సమయం కాదు ఇది. యేసయ్యా నలిగిన వాణ్ణి ఉజ్జీంప చేయడానికి దిగి వచ్చే దేవుడవయ్యా. ఎక్కడైతే వినయము విజేత ఉంటుందో అక్కడ దేవుడు నివాసము చేస్తాడు కనుక ఈ రాత్రి ఎవరైతే వినయము విధేయత కలిగి ఆయన నామాన్ని కనపరుస్తారో ఇదిగో వారిలో నింపడానికి దేవుడు దిగి రాబోతున్నాడు. వారిలో నివాసము చేయడానికి దిగి రాబోతున్నాడు ఈ రాత్రి. ఇదిగో బాధలతో ఉన్నావా, వేదనతో ఉన్నావా, ఈ రాత్రి గొప్ప విడుదల ఇవ్వబోతున్నాడు దేవుడు. అడుగుదామా ప్రతి ఒక్కరము. ఇదిగో పిలిస్తే పలికే దేవుడు ఆయన, అడిగితే ఇచ్చే దేవుడు ఆయన. ఈ రాత్రి అడుగుతావా నోరు తెరిచి? యేసయ్యా యేసయ్యా నా హృదయం తలుపు తెరిచి ఉన్నాడు ప్రభువా. నాలోనికి రండి నా ప్రభువా. అన్ని నామముల కన్నా పైనామముల దేవుడవయ్యా. అయ్యా యేసయ్యా నా యొక్క పరిస్థితి నీకు తెలుసు ప్రభువా, నా యొక్క బాధ నీకు తెలుసయ్యా. ఈ రాత్రి నన్ను విడిపించవా యేసయ్యా. యేసయ్యా నీకే స్తోత్రాలయ్యా. నా కొండము నీవే కదా, నా కోటము నీవే కదయ్యా. యేసయ్యా యేసయ్యా నిన్ను స్తుతిస్తానయ్యా. అయ్యా నేను స్తుతించకపోతే రాళ్ళు స్తుతిస్తాయి అన్నావు. నేను చప్పట్లు కొట్టకపోతే నదులు చప్పట్లు కొడతాయి అన్నావు. అయ్యా నదులు చప్పట్లు కొడతానికి నన్ను నియమించలేదయ్యా. అయ్యా రాళ్ళు చప్పట్లు కొడతానికి నన్ను నియమించలేదు ప్రభువా. నీ పోలిక చొప్పున నియమించావు గనుక ఈ రాత్రి అందుకుండయ్యా నా స్తుతి నైవేద్యం పన్నట్టు ప్రతి ఒక్కరము యేసయ్యా నీకే వందనాలయ్యా. యేసయ్యా నీకే వందనాలు ప్రభువా. యేసయ్యా అయ్యా నిన్ను గణపరచడానికి నాకు తండ్రి ప్రభువా నీ ఆత్మ చేత నింపండి అయ్యా. నీ పరిశుద్ధాత్మ శక్తి నాకు కావాలి ప్రభువా. నాకు సహాయం చేసేది నీవేనాయనా. ఈ రాత్రి నీ వైపు చేతులు ఎత్తుతున్నానయ్యా. అయ్యా నా తండ్రి ప్రభువా, అయ్యా నా మొర్రాలకించవా యేసయ్యా. నీ కృప నాకు కావాలి, నీ కనికరం నాకు కావాలని ప్రతి ఒక్కరు అడిగినట్లయితే ఈ రాత్రి గొప్ప కార్యము జరిగించబోతున్నాడు యేసయ్యా. ఈ రాత్రి గొప్ప విడుదల దయచేయబోతున్నాడు యేసయ్యా. ఇదిగో ఆయన శక్తివంతుడై ఉన్నాడు, ఆయన బలవంతుడైన దేవుడు గనుక ఈ రాత్రి ఆయన పాదాల చెంత మనం ఉన్నాము గనుక ప్రతి ఒక్కరము యేసయ్యా నీకే స్తోత్రాలంటూ గంభీర స్వరముతో ఏకాత్మతో ఆ నామాన్ని కవరపరుస్తుండగా ఆనాడు పెద్దకొస్తు పండుగ దినమున దిగి వచ్చిన ఆత్మ చేత ప్రతి ఒక్కరిని నింపబోతున్నాడు ఈ రాత్రి. హల్లెలూయా. స్తుతిద్దాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యా నీకే వందనాలయ్యా.